ఎటు వెళ్ళుంటాడు? అక్క, అక్కడున్నాడు చూడు. అమ్మయ్యా, దొరికేశాడా? పద పద వెళ్దాం. రా తమ్ముడు, పద వెళ్దాం. పద. పద. దీపక్, దీపక్, కారు ఇక్కడ ఎందుకు ఆపమన్నా? ట్రస్ట్ మీ ప్రసాద్, నా కొడుకు దీపక్ ఇక్కడే ఇక్కడెక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. దీపక్, 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 దీపక్. అసలు వీడు మృణాల్నికి ఎందుకు మెసేజ్ చేశాడు? నిజంగానే మారిపోయాడా? ఎక్కడున్నాడు ప్రసాద్ నా దీపక్? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొత్తం వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. చాలా ఆశపడ్డాను ప్రసాద్. ఎప్పుడూ లేదే నా దీపక్ నుండి నాకు మెసేజ్ వచ్చేసరికి అందులోనూ వాడు పశ్చాత్తాపంతో
సారీ అమ్మా అని మెసేజ్ చేసేసరికి ఆ మెసేజ్ నా గుండెను తాకింది ప్రసాద్. చాలా ఆశతో వచ్చాను ప్రసాద్. వాడు కనపడతాడేమో, ఇంటికి తీసుకెళ్ళి వాడితో మాట్లాడొచ్చేమో, వాడికి నచ్చ చెప్పి ఇక నుంచైనా వాడిని మనతో కలిసి ఉండమని చెప్దాం అనుకున్నాను. కానీ వాడు ఎక్కడా కనిపించలేదు. ఏంటి ప్రసాద్ ఈ కర్మ? మృణాలి, ఊరుకో మృణాలి. వాడు కనిపించకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? అది కాదు ప్రసాద్, మరి వాడే కదా మెసేజ్ చేశాడు, నువ్వు కూడా చూసావు కదా. మృణాలి, వాడు మత్తులో ఎవరికో చేయబోయి నీకు చేశాడేమో. అవునా? అయితే అయితే వాడు నిజంగానే మారిపోలేదా? ఎందుకు మారుతాడు మృణాల్ని? అంత తొందరగా ఎలా మారుతాడు? బాధపడక మృణాల్ని. బాగా లేట్ అయింది, 10 ఇంటికి వెళ్దాం. లే మృణాల్ని, 10 ఇంటికి వెళ్దాం. రేపు పొద్దున్నే వాడిని వెతుకుదాం. పద. రేయ్, అక్కడ చూడండి రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏయ్, సార్ పిలుస్తున్నారు, రండి, దగ్గరకు రండి. సార్, వెళ్దాం రండి సార్.
రే మోహన్, ఎవరు లేరు, కళ్ళు తెరవరా. నిజంగా ఎవరు లేరు కదా, వెళ్ళిపోయారు కదా. లేరురా, వెళ్ళిపోయారు చూడు. అమ్మయ్యా. ఏంటి తమ్ముడు, ఫ్యాంట్ తడిసినట్టుందిగా. ఆ? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, నిన్న ఈవినింగ్ మా స్టేషన్కి వచ్చారంట. వెంకట్ చెప్పాడు. మాతో ఏదైనా పని ఉందా మేడం? కూర్చోండి. మేడం, సార్ ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఏంటో చెప్పండి మేడం. గౌతమ్ గారిని అరెస్ట్ చేసిన ఆ ముగ్గురికి ఒక డ్రగ్స్తోనే సంబంధం కాకుండా ఇంకా ఏదో పెద్ద లింక్ ఉందని నా అనుమానం. ఆ విషయం బయట పడకూడదని ఎవరో కావాలని గౌతమ్ గారిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకి వెళ్లేలా చేశారు. ఆ డ్రగ్స్ గ్యాంగ్లో ఒకరి మొబైల్ నుంచి వచ్చిన మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. చేశాను, చూడండి. ఆ మెసేజ్లో 1 బేబీ బాయ్ రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ అని మనీ ట్రాన్స్ఫర్ అంటూ 15,000 పంపించిన స్క్రీన్ షాట్ అది. ఇలా ఒక్కసారి కాదు, 3-4 సార్లు అదే మెసేజ్ పంపించారు. సెప్టెంబర్ మంత్లో 2 సార్లు, అక్టోబర్ మంత్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. చూడండి. గౌతమ్ గారు కూడా మీ ఇద్దరిని ఈ విషయం గురించి ఎవరికి అనుమానం రాకుండా ఆరా తీయమని చెప్పారు. తీగలాగితే డొంక కదిలినట్టు మీరేదైనా చిన్న విషయం తెలుసుకున్నా దాని ద్వారా మొత్తం ముఠాని పట్టుకోవచ్చు. మీరు ఈ విషయం ఎంత త్వరగా కనిపెడతారో అంత త్వరగా గౌతమ్ గారికి ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు. ఈ మెసేజ్లు ఎవరి ఫోన్ నుంచి వచ్చాయి మేడం? గౌతమ్ గారితో పాటు అరెస్ట్ అయిన సురేష్ మొబైల్ నుంచి వచ్చింది. మేడం, అంటే వాడు జైలు లోపల నుండి ఫోన్ యూజ్ చేస్తున్నాడా? ఎస్. మరి అలాంటప్పుడు ఆ సురేష్ని జ్యుడిషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీ కోరి వాడి చేత నిజం కక్కించవచ్చు కదా మేడం? కరెక్టే. కానీ పోలీస్ కస్టడీకి ఎందుకు కోరుతున్నామో రీజన్ చెప్పాలి. ఏమని చెప్తాను చెప్పండి. ఏమని చెప్పేదేంటి మేడం? ఈ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా, ఇవి చూపిస్తే సరిపోద్ది కదా. ఇవి కోర్టులో చూపించాలంటే ఇవి ఏంటి అని అడిగితే చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు లేవు కదా, వీటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియవు కదా. ప్లస్ ఇవి మనం బయట పెట్టిన తక్షణమే ఆపోజిట్ పార్టీ మొత్తం అప్రమత్తం కావచ్చు. అదే జరిగితే మనకి ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. పోనీ ఈ మెసేజ్లు ఎవరికొచ్చాయో అతని నుంచి నిజం చెప్పించొచ్చు కదా అని అనుకుంటే అతను పరిస్థితుల కారణంగా ఈ ట్రాప్లో ఇరుక్కున్నాడనిపిస్తుంది. అంతేకాదు, అతన్ని టచ్ చేసిన విషయం వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడకముందే మనం ఈ విషయాన్ని రాబట్టాలి. ఓకే మేడం. ఓకే మేడం, మేము వెళ్ళొస్తాం మేము మేడం. వెళ్ళొస్తాం మేడం. అలాగే. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. బాగానే గుర్తుపెట్టావు మమ్మల్ని. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. మా ఇంటికి సెక్యూరిటీ కని వచ్చి నా చేతి వంట బాగా తిన్నారు కదా. అక్క, నువ్వు ఈరోజు పిల్లల్ని చూడ్డానికి వెళ్తానన్నావు. అబ్బా, అయ్యో, వెళ్దామని అనుకున్నాను రాణి. ఇదిగో ఇంతలో వీళ్ళు రావడంతో ఆగిపోయాను. అయ్యో, కోర్టుకు కూడా టైం అయింది. మరి ఇప్పుడు ఎలా? పిల్లల్ని చూడటం ఎలా?
కోర్టు నుంచి ఇంటికి వచ్చే టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళక్క. సరే రాణి, ఈవినింగ్ ఇంటికి వచ్చే టైంలో వెళ్ళి వాళ్ళని కలుస్తాను. పదండి, మీరు స్టేషన్కే కదా. అవును మేడం. పద. వస్తాను రాణి. బాయ్ అక్క. ఆ ఇంటికి వెళ్ళి పిల్లల్ని కలిసి వెళ్దామా? ఇంట్లోనే ఉన్నారో లేక స్కూల్కి వెళ్ళారో? స్కూల్ టైం అయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కలిసి వెళ్తే సరిపోతుంది. ఎస్, అదే చేద్దాం. హలో, చెప్పండి. హలో మేడం, వస్తున్నారా? వస్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఆన్ ద వే. అదే మేడం, హియరింగ్ ఇంకా 15 మినిట్సే ఉంది కదా, వస్తున్నారా లేదా అని కాల్ చేశాను. లేదండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నేను వచ్చేస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే మేడం. ఓకే. పిల్లల్ని కలుద్దాం అనుకున్నానే, కోర్టుకి టైం అవుతుంది. ఒకసారి మేడంకి ఫోన్ చేద్దాం. ఇప్పుడు వద్దులే, టైం అవుతుంది కదా. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అక్కడ పని చూసుకుని కోర్టు అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కలుస్తాను. ఏమండి, కాఫీ. ఏంటే షుగర్ తక్కువ వేసావు? నేనేమన్నా షుగర్ పేషెంట్ అనుకుంటున్నావా? అక్క, వచ్చావా? వంశీకి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాడా? పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది పద్మ, కానీ కొంచెం నీరసంగా ఉన్నాడు. జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. వదినా, డాక్టర్ గారు ఏమన్నారు? ఏమైనా చెప్పారా? త్వరగానే తగ్గిపోతుందన్నారా? లేదు చంద్ర, మందులు వాడుతున్నాం కదా, జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఏంటి అని మనం డాక్టర్ని అడిగితే డోస్ ఇంకా పెంచాలి అంటున్నారు. నీరసంగా ఉన్నాడు అంటే హెమోగ్లోబిన్ తక్కువగా ఉంది కదా, బ్లడ్ ఎక్కించాలని చెప్పాం కదా అంటున్నారు. వాళ్ళకి మన కంగారుతో పనే లేదు, వాళ్ళ హడావుడి వాళ్ళదే. మనం అడిగింది వాళ్ళకి అర్థం కాదో లేక వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదో తెలియదు, కానీ మొత్తానికంతా గందరగోళంగా గజిబిజిగా ఉంది. అవునక్క, ఎప్పుడూ ఏదో హడావుడి, ఎమర్జెన్సీ అంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు తిరిగింది చాలదు అన్నట్టు మనల్ని కూడా ఆ టెస్టులు ఈ మందులు అంటూ తిప్పి తిప్పి పిప్పి చేస్తారు. హాస్పిటల్కి వెళ్తేనే ఇదో తలనొప్పి వదినా. పేషెంట్గా వెళ్ళినవాడు రికవరీ అయి బాగానే ఇంటికొస్తాడు. కానీ కూడా వెళ్ళిన వాళ్లే అటూ ఇటూ తిరిగి పేషెంట్లు అయిపోతారు. చూస్తే అక్కడ పరిస్థితి అలాగే ఉంది చంద్ర. పద్మ, నువ్వు చంద్ర హాస్పిటల్కెళ్ళి వంశీ దగ్గరుంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుని దీపం పెట్టి నైవేద్యంతో పాటు వంశీ తినడానికి ఏమైనా వండుకొని తీసుకొస్తాను. అయ్యో, దాందే ఉందక్క, నేను ఆయన వెళ్ళుంటానులే. వదినా, నీకేం పనులున్నాయో అవన్నీ చూసుకుని తీరిగ్గానే రావదినా. ఏం కాదులే, నేను పద్మ ఉంటాంగా. కాని దానికన్నా ముందు నువ్వు కొంచెం తిను. నిన్నంతా తిండి తిప్పలు లేకుండా హాస్పిటల్లోనే ఉన్నారు. ముందైతే ఏమన్నా తిను, ఆ తర్వాత పని చూసుకుందువుగాన్లే. అక్క, పొద్దున ఉప్మా చేశాను, వెళ్ళి తీసుకొస్తాను, తింటావా? వెళ్ళి పట్టుకొస్తాను. ఆహా, వద్దు, ఇప్పుడేం వద్దు. నాకు ఇప్పుడేం తినాలని లేదు, తినను కూడా. వంశీకి త్వరగా తగ్గిపోవాలని ఆ లక్ష్మీ నరసింహస్వామికి ముడుపు కట్టాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, తర్వాతే ఏదైనా. ముందైతే వంశీకి తగ్గితే అదే చాలు. నిన్నట్నుంచి ఏమీ తినకుండా ఎలా అక్క? కొంచెమైనా ఎంగిలి పడొచ్చు కదా. లేదు పద్మ, ఆ దేవుణ్ణి వేడుకున్నాకే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత తింటాను. సరే వదినా, నీ ఇష్టం.
దేవుడి విషయంలో మేం మాత్రం ఎలా ఆపగలం? ఆ, సరే, మేమైతే హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. పద్మ, మనం వెళ్దామా? అలాగేనండి, వెళ్దాం. సరే వదిన, మేము వెళ్ళొస్తాం వదిన. అలాగే చంద్ర. జాగ్రత్త. అంటే అన్ని పనులు మీరు ఎడమ చేత్తోనే చేస్తారా? అవును మేడం. అంటే అన్ని పనులు? అవును మేడం. మృణాలిని గారు ఇతనికి బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ తో చేసిన వాడు వేలి ముద్ర రైట్ హ్యాండ్ తో వేశాడు.